ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి వచ్చిన మరో సరికొత్త వెబ్ సిరీస్ ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని. హర్ష రోషన్, భానుప్రకాష్, జయతీర్థ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సిరీస్ ను జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించారు. ఇక సందీప్ రాజ్ నిర్మించారు. చైతన్యరావు, సునీల్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు అయితే పోషించారు. ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి జీవితాల్లోని ఇంటర్ అనుభవాలతో అల్లుకున్న కథ ఇది. సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి కూర్చొని చూడండి, కడుపుబ్బ నవ్వుకుంటారు. ఇక భాగోద్వేగాలకు కూడా గురవుతారని అయితే టీం చెప్తుంది. వినోదాలు పంచేందుకు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పు రంగు. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటరికల్ కామెడీ డ్రామాగా ఐవి శశి రూపొందిస్తున్నారు. రాధిక ఎల్ అయితే నిర్మిస్తున్నారు. వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథనైతే అందించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీగా ఇది సిద్ధమైంది. ప్రెజెంట్ అయితే తెలుగు, ఇతర భారతీయ భాషల్లో ఉప్పు కప్పు రంగు స్ట్రీమింగ్ అవుతుంది. సైలెంట్ గా ఓటీటీలోకి కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి వాటి ఆశించిన స్థాయిలో అయితే అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసిందండోయ్. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు కన్నడలో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. కమల్ హాసన్ సరసన త్రిష నటించిన ఈ సినిమాలో శంభు, అభిరామి కీలక పాత్రలో అయితే కనిపించారు. అమెరికన్ సిరీస్ ఆధారంగా ప్రియమణి ప్రధాన పాత్రలో నటి, దర్శకురాలు రేవతి రూపొందించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్ జియో హాట్స్టార్ వేదికగా ప్రస్తుతం అందుబాటులోకి అయితే వచ్చింది. తురినిక అనే మహిళగా ప్రియమణి, ఆమె భర్తగా సంపత్ రాజ్ అయితే నటించారు. తరుణిక తన భర్తను అసహించుకోవడానికి కారణం ఏంటి, అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, పిల్లలే ప్రపంచంగా బతికే తరుణిక అడ్వకేట్ గా ఎందుకు మారాల్సి వచ్చింది, న్యాయ పోరాటంలో గెలిచిందా లేదా, ఇక తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. అమెరికన్ సిరీస్ ది గుడ్ లైఫ్ ఆధారంగా దీన్ని అయితే తీర్చిదిద్దారు. రాజీవ్ గాంధీ హత్య కేసు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు ఇతివృత్తంగా రూపొందించిన వెబ్ సిరీస్ ది హంట్. ది రాజీవ్ గాంధీ అసోసియేషన్ కేసు ఉపశీర్షిక సోనీ లైవ్ లో ప్రస్తుతం అయితే స్ట్రీమింగ్ అవుతుంది. రాజీవ్ గాంధీ హత్య తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ అయితే తీర్చిదిద్దారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఇందులో అమిత్ షియాల్, సాహిల్ వైద్, భగవతి పెరుమాల్ తదితరులు అయితే నటించారు. ఇక ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లు ఇవే. నెట్ఫ్లిక్స్ లో బాబ్ మార్లే వన్ లవ్లీ మూవీ ఇంగ్లీష్, హిందీలో ఉంది. ది ఓల్డ్ గాడ్ 2 మూవీ ఇంగ్లీష్, తెలుగులో ఉంది. స్పిన్ మీ అరౌండ్ మూవీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది. ఏ లవ్ సాంగ్ మూవీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది. ఇన్ఫినిటీ మూవీ కూడా ఇంగ్లీష్ లో ఉంది. ది శాండ్ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఇంగ్లీష్, తెలుగులో అవైలబుల్ గా ఉంది. సెంట్రల్ లా క్లోజెట్ సీజన్ 1 జాపనీస్ లో ఉంది. ఆల్ ది షార్క్స్ డాక్యుమెంటరీ సిరీస్ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. అటాక్ ఇన్ లండన్ హాంటింగ్ ది 7/7 బాంబర్స్ డాక్యుమెంటరీ సీజన్ 1 ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో శ్రీ 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 రాజావారు మూవీ తెలుగులో ఉంది. మద్రాస్ మ్యాట్నీ మూవీ తమిళ్లో ఉంది. సిద్లింగా మూవీ కన్నడలో ఉంది. హెడ్ ఆఫ్ స్టేట్ మూవీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్ గా ఉంది. ది కిల్లర్ షాపింగ్ లిస్ట్ వెబ్ సిరీస్ సీజన్ 1 కొరియన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. బ్రేకింగ్ డాక్యుమెంటరీ సిరీస్ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది.